హాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అరకువేలు నుంచి మేమైతే పేనీర్ పాయింట్ చూపించడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా మొత్తం లాడ్జీలు అనమాట, రెస్టారెంట్లు. ముందుకు వస్తున్నట్టయితే సినిమా థియేటర్ ఉంది ఫ్రెండ్స్. అరకువేలు నుంచి మేమైతే ఇలాగే అరకువేలు నుంచి ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా మనకు కొత్తగా హైవే వేసారనమాట. సో చాలా బాగుంది రోడ్ అయితే. కొంచెం ముందుకు వచ్చినట్టయితే స్కూల్ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది పిల్లలది అనమాట. సో చాలా బాగా కట్టారు కొత్తగా. ఇక్కడ ముందైతే స్కూల్ లేదు. అలాగే మనం ముందుకు వెళ్ళిపోతే కనుక వెల్కమ్ టు పేనీర్, అరకు పేనీర్ అని ఉంది. సో చూడండి, మేమైతే గేట్ ఎదురుగా ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. బోర్డు అయితే మనకు అద్దరు కొట్టేస్తున్నారు అనమాట. బోర్డు చాలా బాగుంది, అరకు పేనీర్ అనేసి వుడ్తో కట్టారనమాట. చాలా బాగుంది. నేనైతే టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను. మేమైతే లోకల్ కనుక మాకైతే తగ్గించలేదు ఫ్రెండ్స్ టికెట్ కూడా. చూడండి, మేము గేట్ లోపల ఎంటర్ అవుతున్నాం అనమాట. చూడండి, గేట్ అయితే ఈ విధంగా కట్టారనమాట. సో చాలా బాగుంది. మనకు పరహార గోడ లేకుండా వుడ్తో అన్నీ కట్టారు. లోపల మేమైతే ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవుతుంటే అక్కడ పక్కన మనకు బోర్డులు పెట్టున్నారనమాట. ఏదేది ఎటువైపు ఉందో, ఏ దారికి వెళ్ళాలో అనేది అక్కడ పిక్ చేసి ఉంచినారు. మనకి ఇది కొత్త కడుతున్నారు కాబట్టి కొన్ని అయితే రెడీ చేయలేదు, నార్మల్గానే ఉంది, ఇంకా రెడీ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ పిక్స్ తీసుకోవడం అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనకు పెంచుతున్నారు గార్డెన్ కూడా, చాలా బాగుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, అలా తిన్నగా స్ట్రైట్కి వెళ్తే పక్క పక్కన సైడ్ పెద్ద పెద్ద చెట్లు అనమాట. చుట్టుపక్కలంతా కూడా చెట్లు ఉన్నాయి. చూడండి, ఈ చెట్టు అయితే ఎంత పొడవు ఉందో, ఆకాశాన్ని కూడా అందిస్తుందేమో ఈ చెట్టు, అలా ఉందన్నమాట. నేనైతే ముందుకు వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడంతా షూటింగే జరుగుతూ ఉంటుంది అనమాట. చాలామంది షార్ట్ వీడియోస్ అని, సినిమాలు అనేసి ఇక్కడే తీస్తారు. చాలా బాగుంటుంది అనమాట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, పక్కన అయితే చాలా మంచిగా వుడ్తో తయారు చేశారనమాట. చూడండి ఫ్రెండ్స్, చెక్క మీద మనకు రాసి ఏరో మార్క్ చూపిస్తున్నారు అనమాట. ఇది ఉంది ప్లేస్, ఇది ఉంది అనమాట. మేమైతే అలాగ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ వుడ్తో టేజ్ కట్టారనమాట. సో చాలా బాగుంది. నేనైతే పైకి ఎక్కుతున్నాను, చిన్న టేజ్ అనమాట. సో అక్కడ ఎక్కి ఇటు అటు చూడొచ్చు అనమాట. చాలా బాగుంది. చూడండి, కిందంతా కూడా వుడ్తో కట్టినారు. అటుపక్క చూస్తే మనకు పడుకోవడానికి టెంట్లు అవైలబుల్ చేశారనమాట. సో నేనైతే అక్కడ దగ్గర వెళ్ళి చూశాను. ఇక్కడంతా కూడా మనకు డెమ్సా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫైర్ క్యాంప్ అనేది అవైలబుల్గా ఉంచారు. ఇక్కడ స్టే చేసే వాళ్ళకి ఫైర్ క్యాంప్స్ పెట్టిస్తారనమాట. చూడండి, చాలా బాగుంది. ఈ చుట్టంతా దెమ్సా ఆడతారు. అలాగే అటు చూసినట్లయితే మనకు టాయిలెట్ కూడా వెళ్ళడానికి అవైలబుల్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, అటు అయిపోతే మనకు ట్రైన్ పట్టాలన్నమాట. అటు నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటుంది. మనం సూపర్గా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు అనమాట. ఇక్కడ ట్రీ డెక్ అట చూడండి. చూడండి, ఇలా చూస్తుంటే మనకు అటువైపు షార్ట్ వీడియోస్ అని, మూవీస్ అని తీస్తున్నారు. చూడండి, పొగ పెట్టేసి. బాగుంది. నార్మల్గా ఇక్కడ వాకింగ్ వచ్చినట్లుగా ఉంది. ఇటువైపు అయితే చూడండి, ఆ ట్రైన్ వెళ్తుంది చూడండి. అలాగే మనకు ట్రైన్ చూస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చాలా బాగుంది. మనం దగ్గర కూడా వెళ్ళొచ్చు. చూడండి ఫ్రెండ్స్, కిందంతా మాత్రం చాలా బాగుంది, నీట్గా ఉందన్నమాట. ఎటువంటి చెత్త చెదర లేకుండా. ఇక్కడ ఇప్పుడే ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కలంతా తవ్వి ఉన్నారు గార్డింగ్ వేయడానికి అనమాట. చెట్లంతా చూడండి అటువైపు ఎలా కనిపిస్తున్నాయి, చాలా బాగుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా బాగుంది. సో కూర్చొని ఇలాగా నీట్గా స్వచ్ఛగా గాలి పీల్చుకోవచ్చు. చుట్టంతా కూడా చాలా బాగుంది అనమాట. పెద్ద గ్రౌండ్ చూడండి, చెట్లు కూడా ఎలా ఉన్నాయో చాలా పొడవుగా ఉన్నాయన్నమాట. నేనైతే సరదాగా ఇక్కడ పరహార గోళ్ళనే చేస్తున్నారు అనమాట. ఈ వుడ్డుని చూడండి, ఇలా వుడ్డులో సరదాగా నడుస్తూ అటు ట్రైన్ చూస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడైతే మనకు చాలా బాగుంది. అక్కడ నిల్చొని పిక్స్ కూడా తీసుకోవచ్చు. అంతా వుడ్డుతో మనకు పరహార గోడ లాంటిది కూడా కంచేస్తున్నారనమాట. సో చాలా బాగుంది అనమాట వుడ్ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఆటైతే మనకు షూటింగ్ జరుగుతున్నారు అనమాట. డ్రోన్ ఎగిరేస్తున్నారు. అయితే మీకైతే కనిపించదు, నేను చూపించలేదు. చూడండి చుట్టంతా ఎలా ఉందన్నమాట. సో చుట్టుపక్కలంతా కూడా చాలా నీట్గా ఉంది. ఎందుకంటే చెట్లు బట్టి చాలా అందంగా ఉందన్నమాట. చెట్లు బట్టి మనకు పిక్స్ తీసుకోవడం కానీ ఏదైనా చిన్న చిన్న రీల్స్ చేయడానికి కూడా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి ఏదో పెట్టారు వుడ్. అక్కడ నిల్చొని పిక్స్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది. అటు వెనకాశ నుంచి కూడా మనకు ట్రైన్ వెళ్తూ ఉంటుంది అనమాట. బాగుంటుంది అనమాట. చూడండి. అయితే ఫ్రెండ్స్ చూద్దాం రండి. ఇక్కడైతే కొత్త కడుతున్నారు. అక్కడైతే కూలిపోయినటువంటి బిల్డింగ్ ఉన్నాయి. చూడండి రండి, అయితే చూడడానికి వెళ్దాము ఆ ఒక కూలిపోయినటువంటి బిల్డింగ్స్. ఇక్కడైతే మనకు చెట్టు దుబ్బలా ఉందన్నమాట. మనకు ఏదో పక్షి గోళ్ళు కట్టినట్టుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి పైకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు కూలిపోయినటువంటి గోడలు ఉన్నాయన్నమాట, పాతబడినవి. సో ఇక్కడైతే మనకు కొత్తగా నిర్మిస్తారేమో ఇవి పడగొట్టేసి. అటువైపు అయితే చూడండి మనకు కొత్తగా నిర్మించున్నారనమాట, కట్టున్నారు. అటంతా కూడా మనకు కొత్తగానే డెకరేషన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడే ఇది కొత్తగా మనకు వెలుగులో వచ్చింది కాబట్టి. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనం చుట్టంతా తిరగాలంటే మనకు మేబీ ఒక గంట కూడా పట్టొచ్చాము, అంత పెద్ద గ్రౌండ్ అనమాట. అయితే చూడండి ఇక్కడ ఏదో కట్టున్నారు, మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మనకు టీ అరేంజ్మెంట్ చేశారనమాట. నైట్ పూట అయితే చాలా బాగుంది, ఎందుకంటే బాగుంటుంది. లైట్లు మాత్రం మనకు పెట్టారు అక్కడ. నేనైతే చూడండి ఫ్రెండ్స్ పైన వెళ్తున్నాను, స్టేజ్ పైన అనమాట. ఇవన్నీ మొత్తం వుడ్తో కట్టింది. ఫ్రెండ్స్ చూడండి పైకి వచ్చాను. పైకి వచ్చి చూసినా కూడా మనకు కిందంతా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉండి మనకు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మన పిక్స్ తీసుకుని చాలా బాగుంటుంది. చుట్టంతా కనిపిస్తుంది అనమాట. పెద్దది కట్టారు, అన్ని వుడ్తో కట్టారు అనమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మరి. పైన ఎక్కితే చాలా వేరే లెవెల్ కదా. మేమైతే పైకి ఎక్కేసి కింద దిగి వచ్చామన్నమాట. సో నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మీకు కూడా అరకు పేనీర్ అనేది నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ఇక్కడ వచ్చేసి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనకు చాపరాయి వెళ్ళే రూట్లోనే ఉంది అనమాట. చాపరాయి వెళ్ళే రూట్లో మనకు వచ్చినట్లయితే ఒడిశా బోర్డు ఇటువైపు రైట్ సైడ్ ఉంటుంది అనమాట. స్కూల్ నుంచి రావాలి. సో మనకు చూడండి ఆ ముందంతా కూడా మనకు గేట్ అనమాట. అవన్నీ మొత్తం చుట్టుపక్కలంతా వుడ్తో తయారు చేశారు. ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా మొక్కలు పెంచుతున్నారు ఫ్రెండ్స్. సో నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్ చుట్టుపక్కలంతా ఎంత బాగుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్. సో చుట్టుపక్కలంతా మనకు వుడ్తో తయారు చేశారు, చాలా బాగుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరెన్నో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.